ఈ రోజే డౌన్లోడ్ చేయండి. మీ ఫేవరెట్ షోస్ చూడండి. రేఖ నాకు ఎందుకు కోపంగా ఉందా తెలుసా? నువ్వు అందరికి నిజం చెప్పిన తర్వాత కూడా నీకు ఎవరు బెనిఫిట్ ఆఫ్ డౌట్ కూడా ఇవ్వలేదు. అండ్ స్పెషల్లీ రాఘవ్, ఆయన చెప్పు, నువ్వు చేసే ప్రతి పని ఎందుకు తప్పుగా అనుకుంటాడు? నువ్వు ఆయన వైపు కూడా ఒకసారి ఆలోచించు విరాజ్. నీలిమ పూర్ణిమ వదిన స్టోరీని ఇలా మిర్చి మసాలాలు జోడించి ప్రపంచానికి చూపించింది. అండ్ తను నా ఫ్యామిలీ పరువును తీయడానికి తను క్లియర్లీ నా పేరును ఉపయోగించుకుంది. ఇక్కడ శేఖర్ కుమార్ క్యాబిన్ లో ఉన్నాడా? రైట్ సైడ్ లో. నాకు అసలు శేఖర్ సార్ మీద కోపం వస్తుంది. ఆయన అలా ఎలా జరగనిచ్చారు? రేఖ, నేను మన టీం మొత్తం నువ్వు రాసిన స్టోరీని చదివాము. నిజం చెప్పాలంటే డొమెస్టిక్ వైలెన్స్ లాంటి సెన్సిటివ్ ఇష్యూని అంతకంటే బాగా ఇంకెవరు కవర్ చేయలేరు. నువ్వు విక్టమ్ ఆర్ వాళ్ళ ఫ్యామిలీలో ఎవరి పేరు అందులో రాయలేదు. నాకేమనిపిస్తుందో తెలుసా? నీ ఫ్యామిలీ వాళ్ళు నీ రిపోర్ట్ చదివారనుకో, అప్పుడు వాళ్ళకి అర్థమవుతుంది ఇదంతా టీఆర్పీ కోసం నీలమయ్యే చేసింది. ఈ మిర్చి మసాలా యాడ్ చేయడం, నీ పేరు యూజ్ చేయడం, ఇదంతా తను చేసిన పనియే. నేను ఒకసారి ప్రయత్నించి చూశాను విరాజ్. పూర్ణిమ వదిన, ప్లీజ్ నా మాట వినండి. ఇది నా స్టోరీ కాదు. అయితే మళ్ళీ ప్రయత్నించు. ఇది నీ లైఫ్ కి ప్యాటర్న్ అయిపోయింది. అయినా ఆ వరదన్ కేసునే తీసుకో. ఈ రోజు వరకు రాఘవ్కి తెలిసిందా నువ్వు వరద కేసుని ఎందుకు కవర్ చేయడానికి వెళ్ళావో? విరాజ్, పాత విషయాల్ని మర్చిపో ప్లీజ్. అరే ఎలా మర్చిపోతాను? నువ్వు నీ ప్రాణాన్ని పణంగా పెట్టి ఎందుకు వెళ్ళావో? వరద తన నకిలీ మందుల దందా కోసం రాఘవ్ వాళ్ళ ట్రాన్స్పోర్ట్స్ ని యూజ్ చేసుకున్నాడనే కదా. నువ్వు అన్ని తెలుసుకోవడానికే కదా అక్కడికి వెళ్ళింది. ఆయన నువ్వు ఈ రోజు వరకు రాఘవ్కి చెప్పనే లేదు. అండ్ నువ్వు తను ఎందుకు ఇలా అనుకోనిస్తున్నావు? నువ్వేదో పిచ్చి రిపోర్టర్లా ఏమి తెలుసుకోకుండానే నీ ప్రాణాన్ని ప్రమాదంలో పడేసుకోవడానికి వెళ్ళిపోతున్నావు అన్నట్టు. ఎందుకంటే అది నా ఫ్యామిలీ విరాజ్. అండ్ ఫ్యామిలీకి చేసినవి లెక్క చేయకూడదు. వాళ్ళని జాగ్రత్తగా చూసుకోవాలంతే. సార్, ఆ శేఖర్ తన క్యాబిన్లో ఉన్నాడు. ఇదిగోండి సార్, మన న్యూస్ ఛానల్ మీద పరువు నష్టం ఫైల్ చేసిన కేస్ పేపర్స్. ఇదేంటి సార్, మీరు అతని మీద, ఈ ఛానల్ మీద పరువు నష్టం కేసు ఫైల్ చేయట్లేదా? లేదు భాస్కర్, ఇక దాని అవసరం ఏం లేదు. చాలా కరెక్ట్ నిర్ణయం సార్. నేను వెళ్ళి కారు తీస్తాను. ఏదో ఒకటి ఆలోచించు రాఘవ్. నువ్వు రేఖతో మాట్లాడి తీరాలి. తను ఎక్కడికి వెళ్ళింది?